లేచు ఏం సంగతి నీ బావ సంగతి ఏంది నీ సంగతి ఏంది కట్నం పైసలు ఇస్తున్నాను పైసలు ఇస్తారా మరి ఆయన కొడతాను అంటారు పంట వెళ్ళినాక ఇచ్చుడే అంటే వెళ్ళినాక ఇస్తారా అంటే వెళ్ళినాక అంటే మరి పంట పండది నేనెత్తు పండది చేసి ఇచ్చుడే తప్పదు. ఇప్పుడు వీలైన కాడికి ఎట్లో చేసి వాళ్ళు మంచిగా ఉండాలి కదా, వాళ్ళు మంచిగా ఉండాలి కాబట్టి మరి మీరు ఏదన్నా ఒప్పుకొని పెద్ద మనుషులలోకి వచ్చినప్పుడు తప్పదు కదా. మరి ఇది సరే ఇప్పుడు ఆయన కూడా ఊకే బాధ పెట్టుడు కరెక్ట్ కాదు. మీరు కూడా ఒప్పుకున్నారు కానీ మిమ్మల్ని బలవంతం చేయొద్దు. సరే మీరు ఉంటే ఇవ్వాలి, మీరు కూడా ఇవ్వాలి. మీరు ఎవరికో ఇచ్చలేరు కదా, మీ బావకి ఇస్తారు కాబట్టి వాళ్ళు బతుకుతారు. కాకపోతే ఆయన మంచిగా సాదుకోవాలి. తాగి ఇంట్లో వంట పని చేయాలంటే నడవది. తాగి ఇంట్లో వంట నాడు తమాషాలు చేస్తాను అడుగున్నా ఏడు తమాషాలు చేస్తాను అమ్మా కాలేరున్నా నేను నీ దగ్గర పని చేస్తానా మరి ఏమో బాగా తాగి పంట మంచోడేనా మరి పట్టణం కోసం రోజు కొడుతున్నాడు కదమ్మా అట్లా మరి రోజు జాగ్రత్త మరి కొడుతున్నాడు అమ్మా కట్నము వాళ్ళ దగ్గర లేకనే వాళ్ళు పాపం అప్పుడే ఒప్పుకున్నారు కానీ వాళ్ళ దగ్గర లేకనే ఆపి కదమ్మా. పిల్లాడు కూడా పుట్టిండు, ఆ పిల్లాడు పెద్దగా అయితే మరి ఒప్పుకున్నా మరి వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు పంట పంటే కొంచెం ఆగమంటారు. పిల్లలు పడబోతా అంటానట అట్లా కదా పట్టేలా వాళ్ళు ఆగమంటే నేను ఆగల్లా కాలు చేత పిల్లగాడు అయిండు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇస్తారు చెప్పు. సత్య మనము కట్నం కోసమే కాదు, మనకు భార్య ముఖ్యం. కట్నం వాళ్ళు ఇచ్చిన ఇవ్వకుండా నీ కష్టంతో నువ్వు బతకాలే. 5-10 జరగాలంటే నాకు ఎవరు చదువుతారు పట్టేలా వాళ్ళు లేకనే ఒప్పుకున్నారు, నువ్వు ఉన్నాక అదే రోజు ఇవ్వకపోదురా. ఒప్పుకున్నందుకు మరి ఇప్పుడు నేను చావాలా మరి అట్లా అనద్దు. నువ్వు కష్టం చేసుకోవాలి. చేసుకుంటానా కదా పాలేరుండి మన పటేల్ చెప్తాడు. వాళ్ళకు చెప్పే తీరు చెప్పినాం బాబు. సరే వాళ్ళని ఎటుబట్టి వాళ్ళ వెళ్ళిన కాడికి దండం పెడతారో కాళ్ళు పడతారో ఏదో పిల్లగానికి రేపు ఆపదత్తే ఇప్పుడు నాకు దగ్గర రూపాయి లేదు పటేలమ్మ నువ్వు కడుకొని ఓడైతుంది. అవును ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇస్తామంటారు. ఎప్పుడు వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు తీసుకున్నది ఎప్పుడు. ఇప్పుడు మీరు పెద్ద మనుషులలో పడలేదు వరకు ఇప్పుడు సర్పంచ్ సాబుకి చెప్పినావు, మాకు చెప్పినావు, మేము వచ్చినాం కదా. ఎంతమంది పబ్లిక్ లా చెప్పుకున్నప్పుడు వాళ్ళు కూడా ఎంతో కొంత చేస్తారు. కొంచెం ఓపిక బట్టి అమ్మాయిని ఆడపిల్ల కదా, ఆడపిల్లను నేను కొడుకు అంటాను. మరి రేపు ఎట్లా ఉంటది? ఆడపిల్లను కొట్టకు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొట్టకు అమ్మాయిని. కొట్టకుండా వాళ్ళు ఎట్లెట్లయ్యారో చూస్తాం మేము. వెళ్ళిన కాడికి ఇస్తారు ఎంతో కొంత, ఎట్లా వీలైతే అట్లా ఇవ్వండి. కొంచెం మంచిగా ఉంటే తట్టు చూసుకుందాం మనం. ఆడపిల్ల ఏడ్చుకుంటుంటే